హాయ్. ప్రపంచ ఇంధన సామ్రాజ్యానికి గుండెకాయ లాంటి గల్ఫ్ ప్రాంతం మరోసారి యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య జూలై 9న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం భగ్నమైనప్పటి నుంచి పశ్చిమాసియా రణరంగంగా మారింది. బహ్రెయిన్, జోర్డాన్, యుఏఈ, ఖతార్, కువైట్, ఒమన్ ఇలా కనీసం 6 గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. అయితే ఇరాన్ వ్యూహాత్మకంగా తన చిరకాల ప్రత్యర్థి అయిన సౌదీ అరేబియాపై నేరుగా దాడులు చేయకుండా అంతర్జాతీయ సమాజంలో అనేక అనుమానాలకు తావిచ్చింది. సౌదీ, ఇరాన్లు లోపాయికారిగా ఏదైనా రహస్య ఒప్పందం చేసుకున్నాయా అన్న చర్చ నడుస్తున్న తరుణంలోనే సీన్లోకి ఇరాన్ మద్దతుదారులైన సాయుధ హౌతీలు ఎంటర్ అయ్యారు. దీంతో సీన్ రివర్స్ అయింది. జూలై 13న సౌదీ అరేబియాపై హౌతీలు క్షిపణి దాడులు చేయడంతో 4 ఏళ్ల శాంతి ఒక్కసారిగా బూడిదైంది. ఈ నేపథ్యంలో సౌదీ వైమానిక రక్షణను బలోపేతం చేసేందుకు అమెరికా ఏకంగా $1.96 బిలియన్ భారీ ఆయుధ విక్రయానికి ఆమోదం తెలిపింది. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? ఇరాన్ ఆడుతున్న ఈ ప్రతీకార రాజకీయం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఆకాశంలో జరిగిన ఒక సార్వభౌమాధికార పోరు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న హౌతీ ప్రతినిధి బృందంతో కూడిన ఒక ఇరాన్ ప్యాసింజర్ విమానాన్ని యెమెన్ ప్రభుత్వం తమ ఆకాశంలోకి అనుమతించబోమని జూలై 14న సోమవారం ప్రకటించింది. ఈ విమానం ద్వారా ఇరాన్ నుంచి హౌతీలకు సైనిక మద్దతు అందుతుందనేది యెమెన్ ప్రభుత్వ ఆరోపణ. వెంటనే సనా అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై వైమానిక దాడులు జరగడంతో ఆ విమానాన్ని హుదైదా విమానాశ్రయానికి మళ్లించారు. ఈ దాడులకు సౌదీ అరేబియానే కారణమని హౌతీలు ఆరోపించారు. దీనికి ప్రతీకారంగా జూలై 14 రాత్రి సౌదీలోని నైరుతి పర్వత ప్రాంతంలో ఉన్న అభా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. సౌదీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని అడ్డుకున్నప్పటికీ 2022 నుండి కొనసాగుతున్న శాంతి ఒక్కసారిగా ముక్కలైంది. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య వైరం నిన్న మొన్నటిది కాదు. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ రెండు దేశాలు భౌగోళిక, రాజకీయ, మతపరమైన ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. షియా ముస్లింలకు ఇరాన్ నాయకత్వం వహిస్తుంటే మక్కా, మదీనా వంటి పవిత్ర క్షేత్రాల సంరక్షకుడిగా సౌదీ అరేబియా సున్నీ ముస్లింలకు అండగా నిలుస్తోంది. 2015 నుంచి 2022 వరకు యెమెన్ వేదికగా ఇరు దేశాలు దశాబ్ద కాలం పాటు ప్రాక్సీ యుద్ధం చేశాయి. అయితే ప్రస్తుత అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఇరాన్ నేరుగా ఒమన్ వంటి మిత్ర దేశాలలోని యుఎస్ బేస్లపై దాడి చేస్తూ సౌదీని మాత్రం వదిలేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, రాస్ తనూరా రిఫైనరీ, ఈస్ట్ వెస్ట్ పైప్లైన్లపై దాడులు చేసిన ఇరాన్ గత వారంలో సౌదీ జోలికి వెళ్లలేదు. ఈ వ్యూహాత్మక నిశ్శబ్దం వెనుక ఇరాన్ వ్యూహం దాగి ఉంది. సౌదీపై తాను నేరుగా దాడి చేయకుండా తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లోని హౌతీల ద్వారా సౌదీని దెబ్బకొట్టడం ఇరాన్ మైండ్ గేమ్. ఇరాన్ నేరుగా సౌదీపై దాడి చేయకపోవడానికి మరో బలమైన కారణం పాకిస్తాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇస్లామాబాద్ ఇటు అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తూనే అటు సౌదీ అరేబియాతో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇది నాటో ఆర్టికల్ 5 తరహా ఒప్పందం. అంటే సౌదీపై దాడి జరిగితే అది పాకిస్తాన్పై దాడి జరిగినట్లే భావిస్తారు. మా రక్షణ ఒప్పందం గురించి ఇరాన్కు స్పష్టం చేశామని, సౌదీ భూభాగాన్ని తమకు వ్యతిరేకంగా ఉపయోగించకుండా పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు. అయితే 2015లో సౌదీ నేతృత్వంలోని 9 దేశాల కూటమిలో చేరడానికి నిరాకరించిన పాకిస్తాన్ షియా, సున్నీ అంతర్గత ఘర్షణలు తమ దేశంలోకి వస్తాయనే భయంతో అప్పట్లో వెనుకడుగు వేసింది. మరి ఇప్పుడు ఈ పరస్పర రక్షణ ఒప్పందం నేపథ్యంలో పాకిస్తాన్ హౌతీలకు వ్యతిరేకంగా రంగంలోకి దిగుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. యెమెన్తో 1300 కిలోమీటర్లకు పైగా పొడవైన సరిహద్దును సౌదీ అరేబియా పంచుకుంటోంది. అందుకే యెమెన్లో హౌతీల ఎదుగుదల సౌదీ అరేబియాకు పక్కలో బల్లెంలాగా తయారైంది. సరిగ్గా ఈ ముప్పును గుర్తించిన అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ సౌదీ వైమానిక రక్షణ కోసం $1.96 బిలియన్ ఆయుధాల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డీల్లో భాగంగా దాదాపు 20,000 అడ్వాన్స్డ్ ప్రెసిషన్ కిల్ వెపన్ సిస్టమ్స్, వాటి వార్ హెడ్లను సౌదీ కొనుగోలు చేయనుంది. తక్కువ నష్టంతో ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో ఈ ఆయుధాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ డీల్ తర్వాత నాటో, యుఎస్ బలగాలతో సౌదీ రక్షణ సామర్థ్యం మరింత పెరుగుతుందని అమెరికా ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు కేవలం 2 దేశాల సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ఇంధన సంక్షోభంగా మారింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దాడుల తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని పాక్షికంగా దిగ్బంధించడంతో ప్రపంచ చమురు సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా తన చమురు ఎగుమతుల్లో 70% కంటే ఎక్కువ భాగాన్ని ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ ద్వారా ఎర్ర సముద్రంలోని యాన్బు రేవుకు మళ్లించింది.
గత ఏడాది కేవలం 10 లక్షల బ్యారెల్స్ లోపు ఉన్న యాన్బు ముడి చమురు ఎగుమతులు ఇటీవల రోజుకు 40 లక్షల బ్యారెల్స్కు చేరాయి. జూన్ నెలలో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి ద్వారా రోజుకు 7.4 మిలియన్ బ్యారెల్స్ చమురు రవాణా అయింది. ఇది ప్రపంచ చమురు ఉత్పత్తిలో 7% సమానం. దీంతో హౌతీల కన్ను బాబ్ ఎల్ మండేబ్ జలసంధిపై పడింది. ఈ జలసంధిని మూసేస్తామని హౌతీ పోలిట్ బ్యూరో సభ్యుడు మహ్మద్ అల్ ఫరా హెచ్చరించారు. ఒకవేళ బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని మూసేస్తే ప్రపంచ ఇంధన మార్కెట్కు ఉన్న ఏకైక లైఫ్ లైన్ కట్ అయిపోతుంది. 2023 నవంబర్లో హౌతీలు చేసిన దాడుల వల్ల చమురు ఆగలేదు, కానీ ఈసారి నేరుగా ఎర్ర సముద్రంలోనే లోడింగ్ జరుగుతూ ఉండడం ప్రపంచానికి పెను ముప్పుగా మారింది. పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ చదరంగం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. 2023 మార్చిలో చైనా మధ్యవర్తిత్వంతో కుదిరిన సౌదీ ఇరాన్ ఒప్పందం, 2022 నాటి హౌతీల కాల్పుల విరమణ రెండూ కూడా ఇప్పుడు కాగితపు ముక్కలుగా మిగిలిపోయాయి. ఇరాన్ నేరుగా యుద్ధరంగంలోకి రాకుండా తన ప్రాక్సీల ద్వారా ప్రపంచ చమురు సరఫరాను గొంతు నులమాలని చూస్తోంది. అమెరికా ఇచ్చిన $1.96 బిలియన్ ఆయుధ సంపత్తితో సౌదీ తన ఆకాశాన్ని కాపాడుకోగలదు. కానీ ఎర్ర సముద్రం బాబ్ ఎల్ మండేబ్ జలసంధి బ్లాక్ అయితే మాత్రం ప్రపంచం కలలో కూడా ఊహించని ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో రాజుకున్న ఈ మంటలు చల్లారతాయా లేక మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తాయా అనేది రాబోయే రోజుల్లో ఇరుపక్షాలు ప్రదర్శించే సైనిక నియంత్రణపైనే ఆధారపడి ఉంటుంది.